నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది. మాకరీ ఆఫ్ డెమోక్రసీ. రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు. 49 స్థానాల్లో ఒక స్థానం నీకు వచ్చి 48 స్థానాలు వైసీపీకి వస్తే నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు? మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూనీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి? మీరే డిక్లేర్ చేసేసుకోండి, రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి, అయిపోయింది కదా, సులభం కదా. ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం. మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది. 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రి అండ్ దర్శి 2 చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది. తాడిపత్రిలో 38 స్థానాలకు వైఎస్ఆర్సీపీ 18, టీడీపీకి 20 గెలిస్తే 2 స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటే 2 స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ 2ను ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను ఆ స్థానాన్ని. కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడో ఒకసారి చూద్దామా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం. ఏం తప్పు లేదు, ఇది సీఎం ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మాకు వాళ్ళు వైరే ఉండే తింగొట్టు కానీ యాజ్ అ చైర్మన్ ఐ కెన్ మీట్ ఎనీబడి. ఐ కాంట్ మీట్ జగన్. డెఫినెట్లీ నమ్మకం, ఎందుకంటే వాళ్ళ నానే నన్ను పొగిడాడు, ఆయనకు తెలుసు, నేను కూడా తెలుసు. డెఫినెట్లీ హెల్ప్ మీ. ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు? ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్, రావడం కూర్చోవడం పోయింది. నిజంగా అనుకుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో హ్యాండ్స్ అప్ టు జగన్. ఈరోజు నిజంగానే ఉండే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట. దట్ ఈస్ కాల్డ్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది, మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకి జ్ఞానం, బుద్ధి 2 లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు